ఎందుకు ఈ వెజనల్ ఇచ్చింగ్ యోని దగ్గర ఈ దురద రావడం సెంటెడ్ సోప్స్ అనేవి వాడతారు. వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా అని చెప్పి వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది రావడం ఎందుకు జరుగుతుంది అని అంటే, Hi, I'm Dr. Anusha, consultant gynecologist, laparoscopic surgeon and infertility specialist from Good Health Clinic for Women, Visakhapatnam. సో ఆడవాళ్ళలో కామన్ గా మనకి వెజనల్ డ్రైనెస్, వెజనల్ ఇచ్చింగ్ అని కామన్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే యోని దగ్గర దురద ఉండడం, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వడం. సో అసలు ఇవి ఎందుకు వస్తాయి అండ్ కొంచెం ఫ్యూ హోమ్ రెమెడీస్ కూడా చూద్దాం, అదే ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో జనరల్ గా మనకి ఆడవాళ్ళలో ఎందుకు ఈ వెజనల్ ఇచ్చింగ్ యోని దగ్గర ఈ దురద రావడం, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అనేది రావడం, వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది రావడం ఎందుకు జరుగుతుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకి ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వడం వంటివి జరుగుతుంది, ఎక్కువ ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హస్బెండ్ నుంచి వైఫ్ కి సెక్స్ చేసినప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే డిజీజ్ ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, వీటి వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యి దురద రావడం, వాసన రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్, వీటి కండిషన్ వల్ల మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవేమి లేకపోయినా సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ సెంటెడ్ సోప్స్ అనేవి వాడతారు. వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కువ క్లీన్ గా ఉంచాలని చెప్పి సెంటెడ్ సోప్స్ తో ఎక్కువ వాష్ చేయడం వెజైనా దగ్గర చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ వాటర్ అది తీసుకోరు, డిహైడ్రేట్ అయినా సరే వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కొన్ని టిప్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని హోమ్ టిప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవాయిడ్ చేయాలి ఏంటి, కొన్ని పర్ఫ్యూమ్స్. నెక్స్ట్ ఏంటంటే సెంటెడ్ సోప్స్ వాడడం వెజైనా దగ్గర క్లీన్ చేసుకోవడాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లూజ్ బట్టలే వేసుకోవాలి. ప్యాంటీస్ కూడా ఎటువంటి అంటే కాటన్ వేసుకోవాలి, సిల్క్ వి, నైలాన్ వి వేసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే డైలీ 2 times చేంజ్ చేసుకోవాలి ప్యాంటీస్ ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రోబయోటిక్స్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ప్రోబయోటిక్ ఏంటి, చక్కగా పెరుగు, మజ్జిగ, ఇదంతా ప్రోబయోటిక్. సో ఇవి మంచిగా రోజు ఒక 2 times డేలో ఒక 2 times ఎక్కువ తీసుకోవాలి, కన్జ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇచ్చింగ్ చాలా సివియర్ గా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడా తీసుకోండి, వాటర్ లో మిక్స్ చేసి ఆ వాటర్ తో బేకింగ్ సోడా కలిపిన వాటర్ తో వాష్ చేసుకుంటే చాలా మటుకు మనకి ఇచ్చింగ్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాల్ట్ తీసుకోండి. సాల్ట్ ని వాటర్ లో వేసి కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి ఒక 5 minutes బేసిన్ లో కూర్చుంటే ఆ సాల్ట్ దీనివల్ల కూడా అక్కడ బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వకుండా ఈ ఇచ్చింగ్ నుంచి మనకి ఇన్స్టంట్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే దురద వేస్తుంది, దాని మీద మనం గోపుతాము. సో అది మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే దానికి దారితీస్తుంది. సో ఇటువంటి హోమ్ రెమెడీస్ పాటిస్తూ మనం హైజీన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఇవన్నీ చేస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.